హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ఈరోజు నేను ఇంట్లో క్లీన్ చేసుకుని క్లీనర్ చూపిస్తాను. ఇది మన వంటిల్లు గట్టు తుడుచుకోవటానికి ఏంటి, గ్యాస్ స్టవ్ తుడుచుకోవటానికి, మొత్తం కబోర్డ్స్ తుడుచుకోవాలన్నా కెమికల్ ఫ్రీ అన్నమాట. మనం ఇంట్లో చేసుకుంటే చాలా రోజులు వస్తుంది. ఇది మా పిల్లలు యూఎస్లో అలాగే చేసుకుంటారు. అది చూసి నేను కూడా స్టార్ట్ చేశాను. మనం డైనింగ్ టేబుల్ కానీ, వాష్ బేసిన్, సింకులు, మీకు బాత్రూంలో కడిగినప్పుడు ఏంటంటే డైల్యూట్ చేయకుండా డైరెక్ట్ లిక్విడ్ వేసుకోవాలి. మనం కమ్మోడ్ కానీ, కమ్మోడ్ సీట్ కానీ మొత్తం అన్నీ కూడా కెమికల్ ఫ్రీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది చూపిస్తాను. ఇది నిమ్మకాయలు పిండినవి ఒక అరడజన్ తొక్కలు అన్నమాట. ఎప్పుడు స్టోర్ చేసుకున్నాను. కొద్దిగా ఎండినట్టున్నా పర్వాలేదు. లేదంటే మీరు నారింజకాయ కానీ, బత్తాకాయ కానీ, కమలా కానీ, పంపర పనాసకాయ కానీ, దబ్బకాయ కానీ, ఏ పులుపు కాయ అయినా సరే పీలైనా దీనికి వాడుకోవచ్చు. ఒక అరడజన్ నిమ్మకాయ తొక్కలకి ఒక 1/2 లీటరు వైట్ వెనిగర్ వేసాను. ఇది మనం రెగ్యులర్గా చేసుకునేటట్టయితే వైట్ వెనిగర్ 5 లీటర్స్ బాటిల్ కొనేసుకోవచ్చు. ఇది మూత పెట్టేసి గాజు దాంట్లోనే వేసుకోవాలి. గాజు బాటిల్లో వేసి మూత పెట్టి 8 నుంచి 10 రోజులు అలా ఉంచేసేయాలి. అంటే మీకు వేసిన పీల్ అంతా కిందకి బరువుకి దిగిపోతుంది అన్నమాట, కనిపిస్తూ ఉంటుంది. నేను ఇదైతే 10 days ఉంచాను. ఇది వడకట్టేసుకుంటున్నాను. తడి తగలకూడదు దీనికి. తడి తగిలితే మళ్ళీ పాడవుతుంది. తడి లేని బాటిల్లో వేసుకోండి. యాపిల్ పీల్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇది వడగట్టేసుకుని ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా మీకు ఉంటుంది. ఇది నేను వెనిగర్ బాటిల్ ఉంటే వెనిగర్ బాటిల్లోనే వేసుకుంటున్నాను. ఈ వెనిగర్ నేను ఈ బాటిల్ ఎక్కువ తెచ్చుకుంటాను. వైట్ వెనిగరు క్లీనింగ్ కోసం వాడతాను. ఫుడ్లో వాడటం తక్కువే, క్లీనింగ్ పర్పసే తెచ్చుకుంటాను అన్నమాట. బాత్రూమ్స్లో మటుకు నేను వాడను. పిల్లలు అంతా బాత్రూమ్స్లో కూడా ఇదే వాడతారు. మాకు హెల్పర్కి అడుగుతుంది, తను కంపల్సరీ హార్పిక్ అవి అడుగుతుందని చెప్పి నేను జస్ట్ వేరే క్లీనింగ్కే వాడుకుంటాను. సో కావాలి అంటే మీరు అమెజాన్లో 5 లీటర్స్ వెనిగర్ టిన్స్ తెచ్చుకుని ఇలా చేసుకోవచ్చు అన్నమాట. మనకి యాసిడ్స్, కెమికల్స్ అవేం లేకుండా ఇది చాలా బాగా పనిచేస్తుంది. మనం టాయిలెట్ క్లీనింగ్లో వేసినప్పుడు డైరెక్ట్ వాడుకోవాలి, డైల్యూట్ చేయకూడదు. మనం కిచెన్లో డైనింగ్ టేబుల్, కిచెన్ ప్లాట్ఫామ్స్, ఇంకా గ్యాస్ స్టవ్ అవి తుడుచుకోవాలంటే ఇలా వాటర్లో డైల్యూట్ చేసుకోవాలి. ఒక రోజుకి కిచెన్కి నేను ఒక 1/2 మూత ఇలా కలుపుకుంటాను, సరిపోతుంది. మీకు ఎప్పుడు వాడకుండా ఫస్ట్ టైం వాడినట్టయితే మొదటి రోజే మీకు ఆ షైనింగ్ తెలీదు. జిడ్డు వదులుతుంది కానీ మొదటి రోజే మీకు ఆ షైనింగ్ తెలీదు. రోజు వాడుతూ ఉంటే మీరు 4-5 డేస్కి ఒక 4-5 రోజుల తర్వాత మీకే చేంజ్ కనిపిస్తుంది. ఇలా స్ప్రేయర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైల్యూట్ చేసిన లిక్విడ్ అలా స్ప్రేయర్లో కూడా చేసుకోవచ్చు. నాకైతే స్ప్రేయర్ కాకుండా ఇలా క్లాత్ తోటి అలవాటు. కిచెన్ ఎప్పుడు క్లీన్ చేసుకున్నా సరే జిడ్డు లేని ప్లేసెస్ అన్నీ ముందు క్లీన్ చేసుకోవాలి. ముందే స్టవ్ క్లీన్ చేస్తే క్లాత్ అంతా జిడ్డు అయిపోతుంది. సో ఎక్కడైతే జిడ్డు లేదో ఆ ప్లేసెస్ ముందు బాగా క్లీన్ చేసేసుకొని వెనకాల వాల్స్ అంతా మీకు అసలు చేయి పెడితే కొద్దిగా కూడా చాలా లైట్గా అనిపిస్తుంది. మన చేతులకు కూడా మన చేతులకేంటి మన స్మెల్ కూడా మీకు బాగా కెమికల్స్ వాడితే మన లంగ్స్కి కూడా మంచిది కాదు కదా. పిల్లలైతే బాత్రూమ్స్లో టబ్స్కి వాటికి కూడా ఇదే యూజ్ చేస్తారు. నేను ఎప్పుడైనా సరే గ్యాస్ స్టవ్ తుడుచుకున్నప్పుడు ఫస్ట్ ఒక పాత పేపర్ తోటి కొద్దిగా తీసేసుకుంటాను ఇలాగా. సో క్లీనింగ్ ఈజీ అవుతుంది.
న్యూస్ పేపర్ లేని వాళ్ళు అయితే నేను ఏం చేస్తానంటే న్యూస్ పేపర్ లేనప్పుడు ఇస్త్రీ చేసి వాళ్ళు ఐరన్ క్లాత్స్లో లోపల పేపర్ పెడతారు కదా, ఆ పేపర్స్ అన్నీ దాస్తానమాట. ఇలా క్లీనింగ్కి యూజ్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ ఒకసారి ఇలా పేపర్తో క్లీన్ చేసుకుంటే మనకి క్లీనింగ్ ఈజీ అవుతుందన్నమాట. సైడ్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేస్తున్నాను. అందులో మనం సమ్మర్లో నిమ్మకాయ రసం ఎక్కువగా లెమనేడ్ అవి చేసుకుంటూ ఉంటాం కదా, సో ఆ తొక్కలన్నీ ఇలా యూస్ చేసుకోవచ్చు. మైక్రోవేవ్ కూడా నేను ఈ లిక్విడ్ తోటే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఫస్ట్ ఈ పైన గ్రిల్స్, వెనకాల గోడలు అన్నీ క్లీన్ చేసేసి లాస్ట్లో గ్యాస్ స్టవ్ తుడుస్తాను అనమాట. క్లీనింగ్ అయిన తర్వాత మనం ఆ క్లాత్ని సర్ఫ్లో వేసి బాగా ఉతికేసుకుంటే మళ్ళీ నార్మల్గా నెక్స్ట్ యూస్కి పనికొస్తాయి అన్నమాట. అదండి మరి ఇవాల్టి వీడియో. ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.